So hi guys, in this video we're going to discuss about non-IT అంటే 2016 పాస్డ్ అవుట్ నాన్-ఐటీలో వర్క్ చేశాను. ఓకే, ఒక 4 years నాన్-ఐటీలో వర్క్ చేశాను. ఇప్పుడు నేను ఐటీకి రావచ్చా? సో దీనికి సంబంధించి చాలా మంది ఏంటి అంటే నేను కొన్ని వీడియోస్ కూడా చూశాను వేరే వేరే వాళ్ళు. అండ్ దీని గురించి ఏం చెప్తారంటే సో నాన్-ఐటీ ఎక్స్పీరియన్స్ ని కూడా ఐటీలో కన్సిడర్ చేస్తారని, సేమ్ ఎక్స్పీరియన్స్ ని మనం ఐటీలో యూజ్ చేసుకోవచ్చు. మీరు సేల్స్ జాబ్ చేసినా, మార్కెటింగ్ జాబ్ చేసినా, లేకపోతే టెక్ సపోర్ట్ జాబ్ చేసినా, ఓకే, లేకపోతే మ్యాపింగ్ జాబ్ చేసినా, లేకపోతే అదర్ నాన్-ఐటీ జాబ్ ఏది చేసినా కానీ, అంటే కొంతమంది ఫ్యాకల్టీగా చేసినా, కొంతమంది ఫ్యాకల్టీగా చేస్తారు, లేకపోతే ఇంకోటి చేస్తారు. అంటే 5 years వేరే డొమైన్ లో చేసి 4 years చేశారు, 10 years చేశారు, 12 years చేశారు. ఆ ఎక్స్పీరియన్స్ ని దీనిలో కన్సిడర్ చేస్తారు అని చెప్పి సో అంటే అనుకుంటా ఉంటారు కొంతమంది స్టూడెంట్స్. నన్ను అడుగుతున్నారు కూడా. అంటే చాలా మంది నా దగ్గరకు వచ్చిన ఫస్ట్ అడిగేది ఏంటి అంటే, నేను ఇప్పుడు నాన్-ఐటీ జాబ్ చేస్తున్నాను సార్, ఇప్పుడు నాకు 5 LPA వస్తూ ఉంది, 6 LPA వస్తూ ఉంది, 7 LPA వస్తూ ఉంది, కెన్ ఐ యూజ్ ద సేమ్ ఎక్స్పీరియన్స్ ఇన్ పర్టికులర్ డొమైన్ అని అడుగుతూ ఉంటారు. సో ఇక్కడ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్ టు ద రియాలిటీ. ఇప్పుడు మనకి 2016 పాస్డ్ అవుట్ ఒక 4 years నాన్-ఐటీలో చేశారు. ఇక్కడ ఏంటి అంటే హైడ్ చేసుకోవడానికే తెలియదు, కానీ ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలంటే డెఫినెట్లీ ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఎందుకంటే ఒకవేళ మనము ఏ డొమైన్లో వెళ్తున్నాం, ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు సేల్స్ ఫోర్స్లో వెళ్తున్నాం, లేకపోతే డెవ్సెకాప్స్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వెళ్తున్నాం, లేకపోతే టెస్టింగ్ మీద వెళ్తా ఉన్నాం. సో వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే రెలవెంట్ ఎక్స్పీరియన్స్ ఆర్ఎల్స్ డెవలప్మెంట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ డెవ్సెకాప్స్ మీద అడుగుతున్నారు అనుకోండి, అట్లీస్ట్ ఇక్కడ 2 విషయాలు ఉంటాయి. ఇక్కడ మనము ఒకవేళ అసలు టోటల్ ఎక్స్పీరియన్స్ ఏంటి, రెలవెంట్ ఎక్స్పీరియన్స్ ఏంటి ఒకవేళ మీకు తెలియకపోతే దాని గురించి రెలవెంట్ ఎక్స్పీరియన్స్, టోటల్ ఎక్స్పీరియన్స్ అంటే ఇప్పుడు మేము మొత్తం చేసిన మొత్తం ఎక్స్పీరియన్స్ ఏంటి, రెలవెంట్ ఎక్స్పీరియన్స్ ఏంటి, దాన్ని బేస్ చేసుకొని మిమ్మల్ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. అంతేగాని ఇప్పుడు చాలా చిన్న లాజిక్ మనం అర్థం చేసుకోవాలి. మీరే చెప్పండి, మార్కెటింగ్ వాడిని తీసుకొచ్చి డెవలప్ ఆ ఎక్స్పీరియన్స్, ఓకే ఈ ఎక్స్పీరియన్స్ ఉపయోగపడుతుంది, నువ్వు డైరెక్ట్ డెవలప్మెంట్లో నీకు జాబ్ ఇచ్చేస్తాను, లేకపోతే ఫ్రెషర్గా నీకు జాబ్ ఇస్తాను అనే పరిస్థితి ఉందంటారా? 10 years కెరీర్ గ్యాప్ ఉంది, 8 years మార్కెటింగ్ చేసావు, ఓకే, తర్వాత వేరే వేరే చిన్న చిన్న జాబులు చేసావు. ఇప్పుడు నువ్వు ఐటీలోకి రావాలి అంటే డైరెక్ట్గా రావచ్చు, ఆ ఎక్స్పీరియన్స్ యూజ్ చేయొచ్చు అంటే హౌ కమ్ ఇట్ ఈస్ పాసిబుల్? తీసుకెళ్లి సివిల్ ఇంజనీర్ లేకపోతే ఈ సాఫ్ట్వేర్ని తీసుకెళ్లి బిల్డింగ్లు కట్టని చెప్పి సివిల్ ఇంజనీర్ ఇలా పని చేపిస్తే చేయగలుగుతాడా? చాలా చిన్న లాజిక్ ఇది, అర్థం చేసుకోవాలి మనం. ఇక్కడ ఏంటి అంటే మనము ఇంత 2016 పాస్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ అడిగాడు కాబట్టి 2016 పాస్ అవుట్ గురించి మాట్లాడతాను. 2016 పాస్ అవుట్ ఒక 4 years మార్కెటింగ్ లో చేశారు. నేను ఆ మార్కెటింగ్ సంబంధించింది సేల్స్ సంబంధించి, కానీ దీంట్లోకి రావచ్చా అంటే ఆ ఎక్స్పీరియన్స్ ని దీంట్లో కన్సిడర్ చేయరు. ఏ డొమైన్ పర్టికులర్ డొమైన్ అయితే వెళ్తున్నావో రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్ ద మ్యాటర్స్ ఓన్లీ. ఓకే, ఓన్లీ ద మ్యాటర్స్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్.